హౌసింగ్ బోర్డు భూముల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. 5,000 కోట్ల విలువ చేసే హౌసింగ్ బోర్డు భూములను అమ్మడానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోందన్నారు. హౌసింగ్ బోర్డు స్థలంలో వేలంపాట పేరిట ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు మాధవరం. అందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. కేపీపీ కాలనీలో 1,400 ఎకరాల ల్యాండ్ కేపీపీ కాలనీకి సంబంధించినటువంటి ల్యాండ్ గతంలో 1983లో అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి కాలనీ. ఇది ప్రజలకు ఎమ్యూనిటీస్ ల్యాండ్ అనేటటువంటిది కూడా సుమారు 1,400 ఎకరాల్లో 10% ల్యాండ్ వదలవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ నడమ 2005 నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే ఆ రోజుల సుమారుగా 3,000 కోట్ల రూపాయల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ దానాదత్తం చేసుకుంది. దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 18 గజాలు అమ్ముతారా ఎక్కడన్నా? ఆ ఇంటి ముందు ఉంటే 18 గజాలు 180, 180, 190కి అమ్మి అడ్డమైన రేట్లు పెట్టి వాళ్ళని 150 కోట్ల రూపాయలు మొన్న అమ్ముకున్నారు. 100 ఫీట్ల రోడ్డు ఉండి గోపాల్ నగర్ నుంచి అదే 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ లో పెడితే దాన్ని 80 ఫీట్లు అని చెప్పి పెట్టేసి ఆ ల్యాండ్లు అమ్మేశారు. ఎక్కడ చిన్న ల్యాండ్ చిన్న ముక్కలు ఉంటే అమ్ముతున్నారు. అంటే అది ప్రజలకు ఇచ్చే అవసరం లేదా? మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళని ఆ రకంగా బాధ పెడతా ఉన్నారు. ఇవాళ మా కేపీ కాలనీ ల్యాండ్లను మీరు అమ్మొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా అమ్మితే ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ప్రజలు ఇవన్నిటి కూడా వ్యతిరేకంగా వాట్సాప్లలో కానీ ముఖ్యమంత్రి గారు చెప్పండి కేపీపీ కాలనీ ప్రజలు